ప్రతి ఒక్కరిలో కలగాలి. దేశం విశాఖ జిల్లా పెందుర్తి రైతు బజార్లో సబ్సిడీ బియ్యం పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్ల ద్వారా సబ్సిడీ బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను అందుబాటులో ధరల్లో అందిస్తున్నామని పేర్కొన్నారు. పేద ప్రజలను కానీ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ప్రభుత్వ సేవలు అందాలి. పౌర సరఫరా శాఖ నుంచి వినూత్నమైన మన మార్పు మంత్లీ మేము ఇచ్చే రైస్ కాకుండా పేదవారికి వైట్ రేషన్ కార్డు వారికి ఇచ్చే రైస్ కాకుండా మార్కెట్లో ఉన్న ఫ్లక్చువేషన్ కూడా కంట్రోల్ చేయాలన్న ఒక ఆలోచనతో 68-70 రూపాయలు ఉన్న రైస్ని 52 రూపాయలకే అందించే ఒక కొత్త ప్రక్రియను కూడా తీసుకురావటం. ఇంట్లో వారికి మా మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ సభ్యులకు కానీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో చేసిన ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. పేద ప్రజల్ని ఆదుకోవాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కానీ చేస్తున్న ఈ కార్యక్రమానికి మా అధికారులు సిన్సియర్గా చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా ఇంకొక రైతు బజార్ పెట్టామండి. ఆల్రెడీ శాంక్షన్ అయింది. గౌరవ అచ్చెన్నాయుడు గారు స్థలం చూపిస్తే 24 గంటల రైతు బజార్ ఇస్తానన్నారు. అదే విషయం కలెక్టర్ గారికి చెప్పాము. కలెక్టర్ గారు కూడా ఎంఆర్ఓకి డైరెక్షన్ ఇచ్చారు.